నమస్తే, వెల్కమ్ టు ఎంకే టీవీ. నేను వెంకటేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ టీకేవి రాఘవన్ గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం బాబు. గురుగారు, వినాయక చవితి రాబోతుంది. మన పూర్వీకుల నుంచి ఎందరో చెప్తున్నారు. అందరూ అనేది ఏంటంటే చవితి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయి అని. ఏంటండి అంటే అప్పట్లో శ్రీకృష్ణుడు కూడా తప్పలేదు, చవితి చంద్రుని చూస్తే నీలాపనిందలు అంటారు. ఒకవేళ అనుకోకుండా అలా చవితి చంద్రుని చూస్తే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? బాగుంది. అస్మద్గురుభ్యో నమః. ఇది చెప్పుకోబోయే ముందు వినాయక చవితి సంగతికి సంబంధించి చాలామందికి తెలియనిది ఓ విశేషం చెప్దామని. అంటే కొంచెం సాంప్రదాయం వాళ్ళకైతే తెలుసునిది. మనకి గణానాంత్వా గణపతిగం అదంతా ఏమనుకుంటారు చాలామంది, తెలియని వాళ్ళు, మామూలు వాళ్ళు వినాయకుడి స్తోత్రం అనుకుంటారు. నేను అదే అనుకుంటా. ఒక్కసారి మీరు ఋగ్వేదం కానీ యజుర్వేదం కానీ మూలం తీసి వ్యాఖ్యానం చెప్తారు. దానికి తెలుగు అర్థం ఈ మధ్య పని చేసే పుస్తకాలు కాదు, మూలం. అక్కడ వినాయకుడి పేరు ఎక్కడ కనిపించదు. ఆ స్తోత్రం అగ్నికి స్తోత్రం అది. అవునా? మరి ఇది ఎలాగండి? ఇది మొదటి ప్రశ్న. ఒకసారి ఒక చిన్న పిల్ల అడిగింది, 10 ఏళ్ల పిల్ల, ఒక 18 ఏళ్ల కిందట, తాతగారండి శివపార్వతీ కళ్యాణంలోనూ కళ్యాణం బాగా జరగాలని చెప్పి బ్రహ్మదేవుడు ముందు వినాయకుడు పూజ చేశాడు కదండి, శివపార్వతీ కళ్యాణం తర్వాత కదా వినాయకుడు పుట్టింది, మరి అదేమిటండి? అడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న అయినా కానీ అద్భుతమైన సమాధానం ఉంది. దీనికి మనకి బ్రహ్మవైవర్త పురాణం అని చెప్పి దాంట్లో గణేశ ఖండము, దాంట్లో పూర్తి వివరాలు ఉన్నాయి. అది వాళ్ళు చదవటం లేదు. అలాగే నీలాపనింద గురించి కూడా చెప్తాను. అది కూడా అక్కడ ముందు ఇది కళ్యాణం ఏమైందో తెలుసునా? మరి సంధ్యావందనం చేస్తూ వినాయకుడిని తలుచుకోరే మీరు? లేదే. మరి యజ్ఞాలు చేసేటప్పుడు వినాయకుడు పెడుతున్నారు అక్కడ? లేదే. మరి అన్నిటికీ చేయాలి కదా. సంధ్యావందనం చేసేటప్పుడు ముందు ఆచమనం చేస్తూ అచ్యుత మాధవ కేశవ అంటామే, అందరూ తప్ప, ఒక కాళికా ఉపాసకులు తప్ప అందరూ అది. అంటే వినాయకుడి కోసం కొన్ని మంత్రాలు వేరే ఉన్నాయి పాపం. అలాగే సాధు మహారాజులు, పెద్దలు, పీఠాధిపతులు ప్రారంభంలో గోవింద 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 అంటారు, పూర్తవుతుండగా నారాయణ స్మృతం అంటారు. మరి వాళ్ళు శివారాధన చేస్తారు కదా, ఆ పేర్లు పలకచ్చు కదా. దీనికి ఏదో కథ ఉంది. అది ముందు ఒక 2 నిమిషాలు చెప్పేసి నీలాపనిందకి వెళ్దాం. ఓసారి అగ్నిదేవుడికి కోపం వచ్చిందిట. నేను కొరియర్ సర్వీస్ అయిపోయిందా బతుకు, వీళ్ళందరికీ హైవిస్సులు ఇవ్వడమే, నాకు ఎవడో ఇవ్వట్లేదు అనుకున్నట్ట. అందుకని అగ్ని దేవేభ్యో నిలాయత పారిపోయాట. ఎలా పారిపోయాడు? ఎలక రూపాన్ని ధరించి నేలం దొల్చుకుంటూ వెళ్ళిపోయాట. అగ్ని. ఇది యజుర్వేదంలో ఉంది. మహర్షులంతా వెతిగా దొరికి పట్టుకున్నాడు. అప్పుడు అన్నాడు, ప్రతి కార్యక్రమానికి ముందు నాకు పూజ చేయండి. ఇదేమిటా గొడవ? లేదు, నాకంటే అగ్ని కాదు, ఎలక మట్టితోటి, ఎలక కన్నంలో మట్టితోటి యజ్ఞగుండం నిర్మించండి, నాకు ఆరాధన చేయండి. గణపతి, దేవగణములకు పతి నేను అంచేత ఆరాధన చేసేటప్పుడు ఇది చదవండి. ఇది యజుర్వేదం. అందుకనే వినాయకుడిని మట్టి వినాయకుడినే చెయ్యమని మన శాస్త్రం చెప్తోంది. మీరు లక్షలుంటే చేసుకుని ఇష్టం వచ్చినట్టు, కానీ మట్టి మృణ్మయ వినాయకుడు ఇది మనకి. అందుకనే ఎలక స్వామికి వాహనం కావడంలో అంతరార్థం అది. ఇది అక్కడి నుంచి ఎప్పుడైతే పార్వతీమ్మ వారికి వినాయకునిగా స్వామి వచ్చాడో, స్వామి వచ్చాడండి, అది కూడా బ్రహ్మవర్తంలో ఉంది, వచ్చాడో అక్కడి నుంచి నియమం పెట్టారు వాళ్ళు, లౌకిక కార్యక్రమాల్లో వినాయకుడికి ఆరాధన చేసి మిగిలిన కార్యక్రమాలు చేయండి. అలా కావున యజ్ఞాలు యాగాలు ఉన్నాయి, అక్కడ వినాయకుడు ఆరాధన ప్రత్యేకించి లేదు, ఇతర దేవతలతో పాటు పిలుస్తారు ఆయన్ని. అగ్నికి ఆరాధన చేయండి. ఇది కథ. ఇది చాలా పెద్ద కథ, కొంచెం 3-4 ఉపన్యాసాలే పడుతుంది. ఉంచండి అలాగే. ఇప్పుడు నీలాపనింద. నీలాపనిందతో పాటుగా ఈ కళ్యాణం గురించి ఒకటి ముందు. ఇది ఏ కళ్యాణం? గణపతి కళ్యాణం. గణపతి అదే చెప్తారు. దానికి కూడా పార్వతీ పరమేశ్వర కళ్యాణం. అంటే అక్కడ ఆరాధన ఎవరికి చేశారు? శ్రీమన్నారాయణునికే చేశారు. ఆయనే గణపతి శబ్దం అగ్ని రూపంలో ఉంటూ
అగ్నికి నమస్కరిస్తూ చెప్పారు అది. అక్కడ బ్రహ్మదేవుడు బుర్రలేక కాదు, ఎంచేత దేవగణములకు. అందుకనే తర్వాత వినాయకుడి వల్ల ఎవరు వచ్చారు? కుమారస్వామి వచ్చాడు, దేవగణములకు అధిపతి, అగ్ని నుంచి పుట్టాడు. చూడండి ఎంత కనెక్షన్ ఉందో. ఇది సంగతి. అప్పుడు వినాయకుడు వచ్చిన తర్వాత పరమేశ్వరులు వారు వీళ్ళంతా నిర్ణయించారు అందరూ కలిసి, ఇక్కడి నుంచి లౌకిక కార్యక్రమాల్లో ఈయనకే ఆరాధన. అందుకనే వినాయక చవితి పుస్తకాల్లో కొన్ని చోట్ల వినాయక వ్రత కల్పనలోను చెప్తూ నిర్విఘ్న సమాప్త్యర్థం గణపతి పూజ అని గరిషి అంటాడు. చేసేదే గణపతి పూజ కదా, మళ్ళీ గణపతి పూజ ఏమిటి? ఇది చాలా మందికి తెలియదు. ఇది అర్థం అక్కడ. సరే ఉంచండి. నీలాపనింద అన్నది తెలుగు వాళ్ళ పేరండి. ఉంటే అపనిందని ఉండాలి, లేదా నీలమని ఉండాలి. నీలము అపనింద రెండు పదాలకు అర్థం ఒకటే. ఏమిటి? నీలం అంటే అపచారం జరిగింది, అపవిత్రత వస్తుంది. అపనింద లేనిది కొత్త తయారు చేస్తారు. ఇది కృష్ణుడికి అయింది. మీరు అక్కడితో ఆగిపోతున్నారు తప్ప తర్వాత కదా ఎవరు చెప్పరేమిటండి? అలాంటి పని జరిగితే ముందు కృష్ణుడికి బలరాముడికి మాటలు చెడిపోయాయి 13 ఏళ్ల పాటు. ఎవడు గమనించలేదు. 13 ఏళ్ల పాటు శమంతకుడిని సంపాదించుకున్న సత్రాజిత్తు నిష్కారణంగా మరణించాడు. ఎవరు? తమ్ముడేమో వేటకెళ్ళి మరణించాడు. ఇతన్నేమో ఒక శతధనుడు అనేవాడు చంపేశాడు. ఈ శమంతకుని కారణం చేతే కృష్ణుడికి రోడ్డు మీదకి వచ్చాడు, తులాభారంలోను. ఇవన్నీ అపనిందలు కాదండి, అపనింద. ఏం జరిగింది? అది చంద్రుడు వినాయకుడిని చూడడానికి వచ్చాడు. పాపం వినాయకుడుగా వినాయక చవితి అందరికీ వెళ్ళాడు, లడ్డూలు తిన్నాడు, పొట్ట పెద్ద అయిపోయింది. దండం పెడదామంటే పొట్ట నేల మీద ఆగితే చేతులు ఆదనట్లేదు, కాళ్ళు అందట్లే, ఇలా ఉంది. చంద్రుడు నవ్వాట. నవ్వేసరికి చంద్రుడి చూపు సరిగ్గా పడకపోతే అంగవైకల్యం కలుగుతుంది, పొట్ట పళ్ళను దిగింది. ఇవన్నీ అప్పుడు పార్వతీదేవి శాపం పెట్టింది, నిన్ను చూస్తే అపనిందవచ్చుగాక. ఇది ఎక్కడ కర్మ తల్లి, పితృదేవతంతా నా దగ్గర ఉంటారు. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఇతన్ని బతికిస్తాను. ఇతని పూజ చేసిన రోజుని మాత్రము యాదృచ్ఛికంగా చూసినా గాని అపనింద వస్తుంది. కాబట్టి ఆ రోజు వినాయక చవితి నాడు ఆరాధన చేసి దీనికి ప్రాయశ్చిత్తంగా ఈ గాథ చదువుకుని, ఈ గాథతో తగ్గట్టుగానే కృష్ణుడి శమంతకమనే కథ కూడా వచ్చింది పాపం. అంటే ఇవి చదువుకుని ఎవరైతే అక్షతలు ధరిస్తారో వాళ్ళకి అపనింద ఉండదు. చంద్రుని చూసినా కానీ అపనింద ఉండదు. ఇందుకోసం ఏర్పాటు చేశారు. ఎంచేతంటే ఒక సన్నివేశం చూసినప్పుడు దాంట్లో చెడునే చూడవద్దు, మీరు గౌరవించండి దాన్ని. వీడు పెద్ద బొజ్జు ఉంది, పెద్ద పొట్టండి అని అంటేవాడు, అన్యాయం కదా అది. అది విశేషం. అందుకని నీలాపనింద, నీలం అంటే అపవిత్రత, అపనింద అంటే చెడ్డ పేరు, రెండు వచ్చాయి. ఇది కృష్ణుడికి వచ్చింది. ఎంత నిష్కారణం అండి. బలరాముడికి కృష్ణుడు మాటలు పోయా. ఎందుకని? ఈ శమంతకమని శ్రద్ధనుడు పట్టుకుపోయాడు. పట్టుకుపోతే చంపి తీసుకొచ్చాడు ఈయన. కానీ శమంతకమని ఎవరి దగ్గర ఉంది? అక్రూడి దగ్గర ఉంది. ఊరు వదిలిపెట్టి వారిపోయాడు ఆ పెద్ద మనిషి. శమంతకమని దొంగిలించని చెప్పాడు ఇంకో పెద్ద మనిషి. ఉన్న ఊరు వదిలిపెట్టి ఎవడికి అసిస్టెంట్గా చేరాడు కృతవర్మ దుర్యోధనుడికి. ఒక్క శమంతకమని కారణం దీన్ని వచ్చాయి. ఈ అపవింద ఎక్కడ? కృష్ణుడి. అందుకని నీలాపనింద అని చెప్పడంలో అంతరార్థం ఇది. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో సాయంకాలం కథ చెప్పిన తర్వాతే వినాయకుడిని 3వ రోజో 7వ రోజో తీసుకెళ్ళి పొలాల్లో పెడతారు, నిమజ్జనం చెయ్యరు. మట్టి వినాయకుడు కదా, పొలాల్లో పెట్టితే అద్భుతంగా వస్తుందని చెప్పి ఇది మనకి గణపతి సూక్తం అని ఉంది. దాంట్లో చాలా వివరంగా ఇచ్చారు. గణపతి శబ్దానికి అర్థము, వినాయక శబ్దానికి 32 రకాల అర్థాలు ఉన్నాయి. అలాంటిది విగత నాయక, అతన్ని ఎవడు శాసించలేడయ్యా, ఆయన వినాయకుడు. విఘ్నములు నాయకుడు, విఘ్నములు 6 రకాలుగా ఉంటాయి. ఇవన్నీ తొలగిస్తాడు పెద్ద మనిషి. ఎంత దాన్ని జంజాల పాపేశాస్త్రి గారు పచ్చి వడపప్పుకే చేయి చాచడి పిచ్చి తండ్రి చక్కటి పద్యం రాశారు ఆయన పాపం. మనమంతా ఏవో చదువుతాం, అక్కర్లేదు వడపప్పు ఆనందపడిపోతాడు ఆయన పాపం మన కోసం. అది విశేషం, అది గమనించండి. ఒకవేళ వినాయక చవితి రోజు ఎవరైనా చంద్రుడిని చూస్తే తప్పకుండా ఈ కథ ముందు, అందుకని పొద్దున్న చెప్పిస్తారు, ఈ కథ సాయంకాలం చెప్పిస్తారు. ఆ కథ విని నక్షత్రాలు తీసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు.